ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు మానవునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఏది చేసినా కూడా మనం ఎందుకు చేస్తూ ఉన్నామని ఆలోచిస్తామంట కదండి. మనం ఏది చేసినా కూడా ఎందుకు చేస్తామని ఆలోచిస్తాం. ఇప్పుడు క్రిస్మస్ ఇంతకుముందు చెప్పాను నేను, కేవలం 3.5 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్లో జీవించినటువంటి యేసుక్రీస్తు ఇంత ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాడు అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. ఎందుకు అనంటే, చరిత్రను గురించి విన్నప్పుడు మనము దాన్ని ఏమంటారు, నాకు పట్టదులే అని ఉండలేము. చరిత్రను గురించి విన్నప్పుడు దాన్ని పట్టదులే అని మనం ఉండలేము. ఎందుకనంటే మనము చరిత్ర కాబట్టి, మన జీవితం చరిత్ర కాబట్టి. మనము చరిత్రను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి విన్నటువంటి వాళ్ళు, ఆ పేరు విన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు, ఏదో రకంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళే. అయితే నెగటివ్గానైనా పాజిటివ్గానైనా ఏం జరిగింది అసలు అనేటువంటి విషయం చూద్దాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, అసలు క్రైస్తవులు ఇంత పండుగ ఎందుకు చేసుకుంటారు అని. ఎందుకో తెలుసా? మీరు మన ఊర్లో ఎవరైనా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాడు, వాళ్ళకు బాబు పుట్టాడు రండి బర్త్డే చేసుకుందామని అంటే వెళ్తారా? ఎవరం వెళ్ళాం కదా. వీలైతే ఊరి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్లాంటి వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇప్పుడు మీకు కొంచెం స్టోరీ చెప్తాను. యేసు ప్రభు పుట్టక ముందు మనకందరికీ తెలుసు, మరియా అనే ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయి చాలా చాలా అమాయకురాలు, భక్తిపరురాలు, కేవలం టీనేజ్ గర్ల్. పెళ్ళికి సంబంధం వచ్చింది. ఆమెకు ఏమంటారు, ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినప్పుడు సడన్గా ఆమెకు రాత్రి దేవుని దూతలు కనబడి, నువ్వు గర్భవతివి కాబోతా ఉన్నావు అని చెప్పారు. ఆలోచించండి, పెళ్లి కోసం సిద్ధపడుతున్న అమ్మాయికి ఇలాంటి వార్త వింటే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ సమాజంలో ఇట్లాంటి వార్తలు వింటే అసలు తలలు తీసేసేటువంటి సమాజం అది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి వాళ్ళు వ్యభిచారంలో పట్టబడ్డారు అంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఈ మరియా అనే అమ్మాయి ఇంత గొప్ప నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అంటే, ఆమెకు ఆ వార్త చెప్పినటువంటి దూతలు ఇంకొక వార్త చెప్పారు. ఏమనంటే, ఇది మనుష్యుని వలన కలిగేది కాదు, ఇది మనుష్యుని వల్ల కలిగేది కాదు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో కార్యం చేస్తూ ఉన్నాడు. ఆ కార్యంలో మరియను భాగస్థురాల్ని చేశాడు. అది ఎంత ప్రాముఖ్యమైన కార్యము అని అంటే, మరియ తన ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి స్థితికి వచ్చింది. అదే పరిస్థితి ఆ అబ్బాయి యోసేపు, పెళ్లి కుమారుడు. ఆయనను కూడా దేవుని దూతలు దర్శించి ఆయనకు కూడా ఇదే విషయం చెప్పారు. ఆయన మంచోడు కాబట్టి ఆయనను వదిలేసుకోవాలనుకున్నాడంట, సీక్రెట్గా వదిలేయాలనుకున్నాడంట. కానీ దేవుని దూత చెప్పారు ఏంటనంటే, జరుగుతూ ఉన్నదంతా కూడా దేవుని కార్యం. అయితే మనం ఆలోచించాలి, దీంట్లో దేవుని కార్యం ఏంటండి? దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈ మధ్యలోనికి దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అనేది ప్రశ్న. ఇది చాలా సీరియస్ ప్రశ్న. మనుషులు భూమి మీద పుట్టినప్పటి నుండి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు అనే విషయం మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనకందరికీ అర్థమయ్యేటువంటి విషయం. ఈ సృష్టి వెనకాల, మన జీవితం వెనకాల సృష్టికర్త ఒకడు ఉంటాడు అనేటువంటి విషయం బుర్రున్నోళ్ళందరూ ఆలోచించేటువంటి విషయం. ఇది లేదు అని చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలు నిలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైట్లన్నీ ఇక్కడ పెట్టినారు, కానీ ఈ లైట్లు ఎవరు పెట్టారో లేదండి, మేము సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ లైట్లు ఈ స్తంభాలకు వేలాడుతూ ఉన్నాయి అని అంటే ఎంతమంది నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. చిన్న పిల్లోడు కూడా నమ్మడు. ప్రతి కార్యము వెనకాల దానికి కారకం అనేది ఉంటుంది అనేది మనకు తెలుసు. అందుకే మానవులు మొదటి నుండి దేవుని వెతుకుతూ ఉన్నారు. దేవుణ్ణి వెతకడం ఇంత కష్టం ఎందుకండి? దేవుణ్ణి వెతకడం ఇంత కష్టం ఎందుకు?
ఎందుకో తెలుసా? ఎందుకు కష్టమని చెప్తా ఉన్నానో తెలుసా? మన దేశం చాలా భక్తిగల దేశం, దైవభక్తి గల దేశం. నేను చెప్పాను కదా, డాక్యుమెంటరీలు తీయడానికి భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాం. సో నేను ఒకసారి కుంభమేళకి వెళ్ళాను. కుంభమేళకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ భక్తి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా గౌరవం అనిపించింది. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు, వాళ్ళ భక్తినంతా అక్కడ చూపిస్తూ ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత భక్త్యా అనుకున్నా నేను. ఆ క్షిప్రా నది అనే ఒక నది ఉన్నది ఉజ్జయిన్ పట్టణం తర్వాత. ఆ క్షిప్రా నది ఒడ్డుకు ఇటువైపు అన్ని గుడులు ఉంటాయి, ఆ నది ఒడ్డుకు అటువైపు ఏమో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లోనికి వెళ్ళా నేను. గ్రౌండ్లోనికి అందరూ ఇక్కడ పూజ చేసి అటు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ షూట్ చేస్తూ ఉన్నా. షూట్ చేయడం అంటే వీడియో తీస్తూ ఉన్నాం, ఫిల్మ్ తీస్తూ ఉన్నాం. వాళ్ళందరూ చేసేటువంటి భక్తి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యపోతూ ఉన్నాం. వాళ్ళందరూ ఇక్కడ నుండి అటు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అక్కడికి అని నేను వెళ్తే, అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? అన్నీ ఈ విధంగా టెంట్లు వేసి ఉన్నాయి. చిన్న చిన్న టెంట్లు, పెద్ద పెద్ద టెంట్లు, చాలా వేల కొలది టెంట్లు ఉన్నాయి. ఆ టెంట్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే పని చేస్తూ ఉన్నారు. చాలామంది ఇంత పెద్ద గడ్డాలు పెట్టుకొని సాధువులు మాత్రమే కాదు, వాళ్లకు ఒంటి మీద ఒక్క వస్త్రం లేదు, సంపూర్ణంగా నగ్నంగా ఉన్నారు. నేను వాళ్ళను ఫస్ట్ చూసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇట్లా ఎట్లుండగలుగుతారు అని అనుకున్నా నేను. కానీ వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గురించి తెలుసుకున్నప్పుడు నా మీద నాకు సిగ్గేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, మామూలు వాళ్ళు కాదు, చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినారు. వచ్చి వాళ్ళు మొత్తం వదిలిపెట్టినారు, వాళ్ళ జీవితం అంతా వదిలిపెట్టేసినారు. వదిలిపెట్టి అక్కడ ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో చాలామందితో మాట్లాడా నేను. వాళ్ళలో కొంతమంది చేసే పనులు చెప్పనా? ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక ఆయన ఒంటి కాలు మీద, ఈ కాలుని పైకి కట్టుకొని ఒంటి కాలు మీద 12 సంవత్సరాల నుండి నిలబడి ఉన్నాడు. ఆయన పండుకోవడం అలాగే, తాడును పట్టుకుంటాడు, అట్లాగే పండుకుంటాడు. ఆయన ఇంకా కూర్చోడు, మంచంలో పడుకోడు, ఒంటి కాలు మీద నిలబడి ఉన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళినా ఒక ఆయన ఇట్లా చెయ్యి పెట్టి ఉన్నాడు. ఆ చెయ్యి చచ్చిపోయింది, దానికి స్పర్శ లేదు, గోర్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ చెయ్యి ఇట్లాగే ఉంది, కట్టెలాగా తయారైంది. కట్టె, లిటరల్గా కట్టె, దానికి మాంసం లేదు, కేవలం బోన్స్ ఉన్నాయి అంతే. ఇట్లాగే ఉంది. ఎందుకు తెలుసా? 6 సంవత్సరాలు అయింది ఆయన ఇట్లా పెట్టి. 6 ఏండ్ల నుండి ఇలాగే పెట్టి ఉన్నాడు. ఇంకా రోడ్డు పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మామూలుగా కార్పెట్ మీద కూర్చొని ఉన్నాడు. 60-70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, ముసలాయన. ఆయన అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? ఆయన దగ్గరికి పోయి నేను గమనిస్తే ఇంతింత పొడుగు ముళ్ళు, ఆ ముళ్ళతోని కార్పెట్ లాగా వేసుకొని ఒక చాపలాగా వేసుకున్నాడు. అన్ని ముండ్లు, ఆ ముండ్ల మీద కూర్చొని ఉన్నాడు. నాకు అసలు పిచ్చిలేసింది. ఏంటి వీళ్ళు చేస్తూ ఉన్నది, ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు అని వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసామ్మా? చూడయ్యా, మాకు సిగ్గు, గౌరవము, మర్యాద ఏమి అవసరం లేదు. మాకు ఆస్తిపాస్తులు ఏమి అవసరం లేదు. మాకు ఈ ఇళ్ళల్లో ఉండే ఈ సుఖభోగాలు మాకు అవసరం లేదు. మమ్మల్ని ఎవడు ఏమనుకుంటున్నాడో మాకు అవసరం లేదు. అసలు మా ఒంటి మీద బట్టలే మాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? మాకు ఒక్కటి కావాలి. ఏం కావాలి? పాపము నుండి విడుదల కావాలి. పాపము నుండి విడుదల కావాలి. ఆ దేవుణ్ణి మేము తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి మేము తెలుసుకోవాలి. అప్పుడు నా మీద నాకు సిగ్గేసిందని చెప్పానే. ఎందుకో తెలుసా? ఈ కారణాన్ని బట్టి. వాళ్ళు ఇది ఎంత తీవ్రమైన సమస్య, ఇంతకుముందు చెప్పాను కదా, మరణ భయం, పాప భయం, మనసాక్షి భయం వేధిస్తూ ఉంటే దానికి జవాబు కనుక్కోవడానికి వాళ్ళు ఇంత తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటే మనమందరం ఇళ్లల్లో ఉండి రంగులు పూసుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని ఫ్యాషన్లు చేసుకుంటూ లోపల ఉన్నటువంటి నిజాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నాం.
నిజం కాదంటారా? లోపల ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు వెదక్కుండా మనల్ని మనం మోసం చేసుకుంటా ఉన్నాం. మనల్ని మనము ఏదో పాటలు పాడి, ఏదో చేతులెత్తి దేవునికి వందనాలని చెప్పేసి మళ్ళీ బజారుకు పోయి అవే జీవితాలు జీవిస్తూ ఉన్నాం. దేవునితో సంబంధం లేదు. దేవుడు ఎవరో మనకు తెలీదు. దేవుడు అని అంటే కేవలం నామ మాత్రమే. పొద్దున్న లేచి దండం పెట్టుకుంటే చాలు, అంతే. కానీ మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? మనకు ఆ నిజమైన దేవుడు కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఏం చేస్తాను? నా సిగ్గు ఎగ్గులు వదిలిపెట్టి నేను ఆ దేవుణ్ణి వెతుకుతాను. అక్కడ నాకు అర్థమైంది, అమ్మా, ఇది కేవలం పండగ కాదు. ఇది కేవలము నీ యొక్క నువ్వు 4 నిమిషాలు ఇక్కడ కూర్చొని సంబరాలు చేసుకొని కేకులు కట్ చేసుకొని పోవడానికి ఊరికే జరిగే ఆషామాషి పండగ కాదు. ఈ క్రిస్మస్ పండుగ మనకు చెప్తా ఉంది ఏంటో తెలుసా? నీ అవసరత ఏంటి? నీ అంతరంగం యొక్క అవసరత ఏంటి? ప్రతి మతం చెప్తా ఉంది మనిషికి ఆత్మ ఉంది, ఈ ఆత్మ చచ్చిపోదు. ఈ ఆత్మ మనిషి శరీరాన్ని వదిలిన తర్వాత ఈ ఆత్మ 2 స్థలాలు ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. స్వర్గమా లేక నరకమా? ఏం సార్ అది నిజమా? నిజమా అంటే నేను మీకు మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తా, వినండి. ఇప్పుడు సడన్గా ఇక్కడ నేను కింద పడి ఇక్కడ చచ్చిపోయాను అనుకోండి, ఏమంటారు? జాన్ క్రిస్టఫర్ ఈడ పడి ఉన్నాడు అంటారా? ఏమంటారండి? ఎవరు పోయారు? జాన్ క్రిస్టఫర్ పోయాడు. ఇక్కడ ఉన్నదేంటిది? మరి ఇక్కడ ఉన్నదేంటిది? శరీరం. రోడ్డు మీద పోతా ఉంటే యాక్సిడెంట్ అయ్యి నా చెయ్యి కట్ అయ్యి రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, ఓ చిన్న జాన్ క్రిస్టఫర్ అక్కడ ఉన్నాడు అంటారా? ఏమంటారు? ఈ శరీరం, ఈ పైకి కనబడే ఈ శరీరం కేవలము తాత్కాలికం. బైబిల్ చెప్తా ఉంది అదే. నీ శరీరం కేవలం తాత్కాలికం. దేవుడిచ్చినటువంటి ఆత్మ ఒకటి నీలో ఉంది. దేవుడిచ్చినటువంటి ఆత్మ అసలు నువ్వు అనంటే నిజమైన వ్యక్తిత్వం లోపల ఉంది. ఆ వ్యక్తిత్వం అది ఇచ్చినటువంటి ఆ దేవునితో సంబంధం. నేను తింటున్నా, దాని అర్థం ఏంటిదనంటే నీకు నాకు చెల్లు, నీకు నాకు చెల్లు. ఈ పండు నేను తింటాను, నువ్వు తినొద్దన్నది నేను తింటాను. ఎందుకో తెలుసా? ఇంకా తీవ్రమైనటువంటి మాట చెప్తామని వినండి. ఈ పండు తినడం ద్వారా, అయ్యగారు కూర్చోండి అండి, ముందుకు రండి, తర్వాత మాట్లాడుకోండి. ఈ పండు తినడం ద్వారా, వినండి, ఈ పండు తినడం ద్వారా ఆదాము ఆ రోజు దేవునికి చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవా, ఇక నుంచి నా జీవితానికి నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. అందుకే మన దేశంలో అంటారు అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నేను కూడా దేవుణ్ణి. అమ్మా, ఆదాం మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఆయనకు దూరంగా ఉన్నంత కాలం నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నీ జీవితానికి నువ్వే దేవుడివి, నీ జీవితానికి నువ్వే దేవునిలాగా జీవిస్తా ఉన్నావు. ఈ జీవితం నా సొంతం, ఈ ఆత్మ నా ఇష్టం. ఏమంటారు? ఇట్స్ మై లైఫ్. యంగ్ పీపుల్ చెప్పేది, యవ్వనస్తులు, ఇట్స్ మై లైఫ్, నా జీవితం నా ఇష్టం. ఈ మధ్య గొడవ జరుగుతూ ఉంది సినిమా తారలకు, సినిమా హీరోలకు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు కదా. నా ఇష్టం అంటున్నారు వాళ్ళు, నా ఇష్టం. నా శరీరం చాలా అందమైంది కాబట్టి నేను విప్పుకొని తిరుగుతాను అంటున్నారు ఆడోళ్ళు. ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. చెప్పే మాట అర్థం కాదు వాళ్ళకి. అమ్మా, నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు అని చెప్తే అర్థం కాదు. వాళ్ళ సంతోషం, వాళ్ళ తృప్తి అంతా ఎందులో అనంటే పాపంలోనే సంతోషం, పాపంలోనే సంతృప్తి. వాక్యం చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం.
ఆదాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో, దేవునికి వ్యతిరేకంగా తిరిగి వద్దన్న పండు తీసుకొని తిన్నాడో, తింటూ చెప్పాడో, దేవా ఇక నీకు నాకు చెల్లు, ఇక ఈ జీవితం నా సొంతం, నా దేవుణ్ణి నేనే, నా జీవితానికి దేవుణ్ణి నేనే అని ఎప్పుడైతే చెప్పాడో ఏం జరిగిందో తెలుసా? ఆ మరుసటి రోజు, మరుసటి సాయంత్రం దేవుడు చల్లపూటను ఆదాము దగ్గరికి వచ్చాడంట. మంచి దేవుడు. ఆదాము తప్పు చేశాడని తెలిసి కూడా ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామేమో పారిపోయి చెట్టు వెనకాల దాక్కున్నాడు. ఎందుకో తెలుసా? భయం. అక్కడ స్టార్ట్ అయింది భయం. ఎందుకు భయం? యోహాను చెప్తాడు, యోహాను పత్రికలో, భయము దండనతో కూడినది. అమ్మా అయ్యా, నువ్వెందుకు భయపడతావునో తెలుసా? నేను ఎందుకు భయపడతానో తెలుసా? భయము దండనతో కూడినది. భయము అని అంటే ఏదో చెడు జరగబోతా ఉందనే దాని గురించే భయం. రేపు పొద్దున ఈ ఊరి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచి మీకు ఎకరం పొలం పత్రాలు ఇస్తారు అని అంటే ఎంతమంది భయపడతారండి? ఏమండి, భయపడతారా? మీ 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 ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సార్ కోర్టులో పనిచేస్తాడు. ఆయనకు వాళ్ళ అధికారి, మీ పైన ఎవరు సార్? డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్. ఆ డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్ పిలిచి, బ్రదర్ రంజిత్ నీకు శుభవార్త ఏంటనంటే ఇది నీకు చివరి నెల అన్నాడు అనుకో. ఏమవుతుంది? చాలా సంతోషపడతాడు కదా, ఆహా వాట్ న్యూస్ అంటాడా? నీకు ప్రమోషన్ వస్తుంది అంటే భయపడతాడా? లేకపోతే ఈ నెల రోజుల తర్వాత నీ ఉద్యోగం పోద్ది అంటే భయపడతాడా? సింపుల్. అదే బైబిల్ చెప్తా ఉంది. నువ్వు దేని గురించి భయపడతావో తెలుసా? నేను దేని గురించి భయపడతానో తెలుసా? ఏదో చెడు జరగబోతా ఉందనే దాని గురించి భయపడతాం. ఎందుకు చెడు జరుగుతుందనే ఆలోచన, ఏదో జరగబోతా ఉంది అనే ఆలోచన ఎందుకో తెలుసా? మనస్సాక్షి మనల్ని భయపెడతా ఉంది. చూడు, ప్రపంచం అంతటికీ కనబడకుండా నువ్వు దాచిపెట్టుకున్నావే, ఆ విషయాలన్నీ ఈ మనస్సాక్షి బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటా ఉంటే ఆ అద్దం మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. నువ్వు చేసిన విషయాలు నాకు తెలుసు. మనస్సాక్షి యొక్క గద్దింపుని మనం తట్టుకోలేం ప్రియులరా. వైజాగ్లో ఒక సంఘటన జరిగింది, విశాఖపట్నంలో నిజంగా జరిగిన సంఘటన. ఒక 20 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు ఆ విశాఖపట్నం ఆ ప్రాంతాలు చూడ్డానికి వెళ్ళినారంట. హనీమూన్ లాగా వెళ్ళి ఒక హోటల్లో దిగి ఇద్దరు భార్యాభర్తలు, కొత్త పెళ్ళైన జంట. ఆయన అన్నాడు, నేను బజార్కి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను మనం తినడానికి, నువ్వు తయారై ఉండు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆయన బజార్కి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయడం చూసి ఆ హోటల్లో ఉన్నటువంటి ఇద్దరు వచ్చి ఆ అమ్మాయిని చెరిపేసినారు. ఆ మొక్కతే ఉంది, ఆ అమ్మాయిని చెరిపేసినారు. ఆ అబ్బాయి తిరిగి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ కూర్చున్నది. భయంకరమైన కండిషన్లో ఉన్నది, ఏడుస్తూ ఉంది. ఎక్కడి నుండో వచ్చారు వాళ్ళు వచ్చేసరికి ఏడుస్తూ ఉంది. ఏంటి అని ఆయన అడిగితే ఇట్లా జరిగింది అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడంట, మనకి ఇక్కడ ఎవ్వరూ తెలియదు కాబట్టి నువ్వేం తొందరపడకు, మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అంటే ఈ అమ్మాయి ఇంకా ఏడుస్తూ ఉంది. నన్ను ఇట్లా పాడు చేసినారు అని ఏడుస్తూ ఉంది. అయినా భర్త చెప్పాడంట, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వేం తొందరపడకు, అన్నీ మర్చిపోదాం, నువ్వేం తొందరపడకు అని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సంజాయించడానికి చాలా ప్రయత్నం చేసినాడంట. మళ్ళీ ఏదో అవసరం వచ్చి తీసుకురావడానికి బయటికి వెళ్తే ఆయన తిరిగి ఇంటికి ఆ హోటల్ రూమ్కి వచ్చేసరికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎందుకోసం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది? ఎందుకో తెలుసా? భర్త క్షమిస్తానన్నాడు. భర్త నీ జీవితం ఏ విధంగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అన్నాడు. కానీ ఆమె మనస్సాక్షి ఆమెకు ఒప్పలేదు. ఆమె మనస్సాక్షి ఆమెతో శాంతించలేదు. నీ జీవితం పాడైపోయింది,
నీ జీవితం పాడైపోయింది, నీ జీవితం పాడైపోయింది అని మనస్సాక్షి చెప్తూ ఉంటే ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రియులారా, మనస్సాక్షి యొక్క వేధింపుని దయచేసి మీరు లైట్గా తీసుకోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఈ మనస్సాక్షి యొక్క గద్దింపుని నొక్కి పెట్టడానికి మనం ఏం చేస్తాం? టెలిఫోన్, ఈ మొబైల్ ఫోన్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉందనుకోండి, ఏం చేస్తామండి? సైలెంట్ మోడ్లో పెడతాం. సైలెంట్ మోడ్లో పెడితే ఇది ఇంకా బర్రమంటుంది కదా, అది ఇంకా బాగుంటుందా? అది ఇంకా ఇంకా పిచ్చి లేపుతుంది మనకి. అప్పుడు ఏం చేస్తాం? స్విచ్ ఆఫ్ చేస్తాం. ఎగ్జాక్ట్గా అదే చేస్తూ ఉన్నారు చాలామంది. ఈరోజు అనేక మంది స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. దాన్నే ఆత్మకు హత్య అని పెట్టారు పేరు. అమ్మా, ఇది భయంకరమైనటువంటి వాస్తవం. దేవుని నుండి ఎప్పుడైతే దూరం అయిపోయామో భయము మనిషిని ఆవరించింది. భయము హృదయంలో నిండిపోయింది. పాపమును గురించి భయం, మరణాన్ని గురించి భయం, మనస్సాక్షి యొక్క భయం. ఎవ్వరికీ చెప్పుకోలేక కొంతమంది ఏమో తాగుళ్లకు బానిసలై, కొంతమంది ఏమో వ్యభిచారానికి బానిసలై, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది చెడు అలవాట్లకు బానిసలై, కొంతమంది ఏమో మత్తు మందులతోని ఏమంటారు మత్తెక్కినటువంటి శరీరాల్లాగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? పైన వేషాలు వేసుకొని వారి రంగులు పూసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అద్దంలో నీ ముఖం చూసుకునే ధైర్యం ఉందా నీకు? అద్దంలో నీ ముఖం చూసుకునే ధైర్యం ఉందా? యేసయ్య వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. బైబిల్ చెప్తా ఉంది ఏమనంటే, నిజదేవుడు ప్రత్యక్షపరచబడెను. యోహాను మొదటి పత్రికలో 3 సార్లు ఈ మాట రాస్తుంటుంది. ఆయన ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచబడడం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాడు తెర ముందుకు రావడం, తెర వెనకాల ఉన్నటువంటి వాడు తెర ముందుకు రావడం, ఇంతకాలం కనబడనటువంటి వాడు ఇప్పుడు కనబడేట్టుగా ముందుకు రావడం. అంటే అర్థం ఏంటిది? ఈ యేసుక్రీస్తు సడన్గా పుట్టుకొచ్చినటువంటి దేవుడు కాదు. ఈ యేసుక్రీస్తు నిరంతరం ఉన్నటువంటి దేవుడు. ఆయన ఇప్పుడు మానవ చరిత్రలోనికి అడుగుపెట్టాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలోనికి అడుగుపెట్టాడు. ఎందుకో తెలుసా? ఈ మాట చెప్పనీయండి. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సమాజంలో తిరిగాడని చెప్పాను కదా. ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి కూడలిలో ఒకసారి ఆయన నిల్చొని ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చినారు. ఆమె అంట వ్యభిచారంలో పట్టుబడిందంట. వ్యభిచారంలో పట్టుబడితే ఆమెను తీసుకొని వచ్చి అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చినారు. ఆమెను తీసుకొని వచ్చింది మత పెద్దలు. తీసుకొని వచ్చి చెప్తా ఉన్నారు, ఏంటో తెలుసా? మా మతం చెప్పేది ఏంటనంటే, ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. ఈ అమ్మాయిని మా ధర్మం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేమంటావు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పావుగా, మరి నువ్వేమంటావు అని అన్నారు. ఏమన్నాడో తెలుసా? మీలో పాపము చేయనటువంటి వాడు, పాపము లేనివాడు మొదటి రాయిని వేయండి అన్నాడు. అంటే అక్కడ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయినారంట. ఎందుకోసం వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళమన్నారో తెలుసా? వాళ్ళ మనస్సాక్షి. ఈ మనస్సాక్షి గద్దింపు అనేది ప్రతి మానవుని యొక్క సమస్య. అయితే యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను మాత్రం నిన్ను క్షమిస్తాను. అమ్మా, జాగ్రత్త వినండి. నీ మనస్సాక్షి నిన్ను ఎంత ఏడిపించినా, నీ మనస్సాక్షి నీ గతాన్ని నీకు ఎంత గుర్తు చేసినా, గతాన్ని గుర్తు చేసుకుంటేనే భయంకరమైనటువంటి ఆ కంపనం కలుగుతా ఉన్నా, యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ఐ కెన్ ఫర్గివ్ యూ. నిన్ను నేను క్షమిస్తాను. అందుకోసమే భూమి మీదకి వచ్చాను. ఆయన్ని పట్టుకొచ్చారు. మత పెద్దలకు కోపం వచ్చిందని చెప్పాను కదా. ఆయన్ని పట్టుకొచ్చి పిలాతు ముందు నిలవబెట్టినారు. కాళ్ళు చేతులు కట్టేసి పిలాతు ముందు నిలవబెట్టి ఆయన మీద కేసు బనాయిస్తూ ఉన్నారు. అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఒకటే ఒక అభియోగం. ఏంటి అభియోగం? ఈయన
ఈయన మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఏంటిది అని అంటే, నేనే దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు. దేవ దూషణ చేస్తూ ఉన్నాడు. మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మా ధర్మం ప్రకారం, మా మతం ప్రకారం ఈయన్ని చంపాలి. అది వాళ్ళు కోరుకున్నటువంటి విషయం. అమ్మా, కోర్టు ప్రక్కనే ఉన్నాం. నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఆ జడ్జి గారంట, పిలాతు గారు, ఆయన కోర్టులో జడ్జి సీట్లో కూర్చొని, ఈయన నిర్దోషి అయినా మీ తృప్తి కోసం ఈయనను సిలువకు పంపుతా ఉన్నానని అన్నాడంట. అదేంటి సార్ విచిత్రం? ఇది నిజంగా విచిత్రమా? జాగ్రత్త వినండి. ఒకరోజు నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తున్నా, వైజాగ్కి. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో మీటింగ్లో మాట్లాడడానికి వెళ్తా ఉన్నా. విజయవాడలో ట్రైన్ ఎక్కాను. రత్నాచల్ ఎక్స్ప్రెస్. నా ముందు ఇద్దరు కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. నేను ఒక్కడనే కూర్చొని ఉన్నా, సైలెంట్గా వింటా ఉన్నా. వాళ్ళల్లో ఒక ఆయన సడన్గా నా వైపు తిరిగి, సార్ బోర్ కొడుతుందా అన్నాడు. నాకు బోర్ కొట్టదు సార్, నాకేం బోర్ కొట్టట్లేదు, మీ స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అన్న. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరిలో ఒక ఆయన పబ్లిక్ లీడరు, ఒక ఆయన లాయరు. వాళ్ళిద్దరు కలిసి కోర్టుకు వెళ్తున్నారు. వెళ్తే నన్ను అడుగుతున్నాడు ఆయన, మీకు బోర్ కొడుతుందా అంటే, కొట్టట్లేదు సార్, కానీ నాకు ఒక ప్రశ్న ఉన్నది అని అడిగిన. ఏమన్నానో తెలుసా? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఒక జడ్జి గారు ఆయన సీట్లో కూర్చొని ఒక ముద్దాయిని చూసి, వీడు నిర్దోషి అయినా వీడిని జైలుకు పంపుతాననడం విన్నారా సార్ అన్నా నేను. అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన అన్నాడు, ఆయనకి పిచ్చి కోపం వచ్చేసింది. మీరు న్యాయశాస్త్రాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు, అలా ఏ జడ్జి చేయడు అని నా మీదికి లేచాడు. లేస్తే ఏం భయపడకండి, ఓకే, కోతులే. ఆయన ఆ విధంగా లేస్తే అప్పుడు చెప్పాను నేను, సార్ కోప్పడొద్దు సార్, ఒకే ఒక సంఘటన ప్రపంచ చరిత్రలో జరిగింది. జడ్జి గారు చెప్పారు, ఈయన నిర్దోషి అయినా మీ తృప్తి కోసం ఈయన్ని సిలువకు పంపుతా ఉన్నానని. అమ్మా, యేసయ్యను సిలువకు తీసుకెళ్లారు. ఇంతే పొడుగుంటుంది ఆ కొరడ. దాన్ని ఫ్లేగ్రమ్ అంటారు. జంతు చర్మంతో చేసినటువంటి కొరడ. దీన్ని చెప్పకుండా నేను ఉండలేను ఎక్కడికి వెళ్ళినా కూడా. జంతు చర్మంతో జడలు వెళ్ళాగా అల్లినటువంటి కొరడ ఫ్లేగ్రమ్. దాని చివరికి కురువిప్పినటువంటి తీగల్లాగా ఉంటాయంట. ఒక్కొక్క తీగకి సీసంతో చేసిన బాల్స్ పెడతారు, చిన్న చిన్న గుండ్లు. ఆ గుండ్లకి జంతువుల యొక్క ఎముకలు, కీళ్ళు, తుత్తునియలు చేసి చిన్న చిన్న పీసులు, ఆ షార్ప్ పీసెస్ ఆ బాల్స్కి పెడతారంట. వాళ్ళు రోమా సైనికులు కొట్టే విధానం ఏంటో తెలుసా? ఇలా వీప్ మీద వేసి కిందికి లాగుతారు. మాంసం పీక్కొని వస్తుంది, వెన్నెముక కనబడుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఈ శ్రమ నీకు? నువ్వు నిర్దోషివి అని జడ్జి గారు చెప్పారు కదా, ఎందుకు ఈ శ్రమ నీకు అంటే ఏమన్నాడో తెలుసా? నీకోసం, నీకోసం, నీకోసం ప్రేమను చూపించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. బైబిల్లో రాసింది, యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. దేవుని ప్రేమ సజీవంగా మన మధ్యలో నడిచింది. ఏ విధమైనటువంటి ప్రేమ? నీ పాపాన్ని, నా పాపాన్ని మోసినటువంటి ప్రేమ. నీ భయాలను, నా భయాలను మోసినటువంటి ప్రేమ. నీ కన్నీళ్లను, నా కన్నీళ్లను తుడిచివేసినటువంటి ప్రేమ. సిలువ మీద మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. తాను దేవుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. చివరిగా ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక జడ్జి గారు ఉన్నారంట, న్యాయవంతుడైన జడ్జి గారు. ఆయన ఏ రోజు కూడా అన్యాయం చేయనటువంటి వాడు, చాలా మంచి పేరున్నటువంటి వాడు. ఆయనకు ఒక 16 సంవత్సరాల వయసున్న కూతురు ఉంది. ఆమె అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకు అనంటే చాలా చక్కగా ఉంటుంది చూడ్డానికి. కానీ ఆమె పుట్టినప్పుడే ఆమె తల్లి చనిపోయింది.
అందును బట్టి ఆమెను చాలా ప్రేమిస్తూ పెంచాడు. అయితే 16 సంవత్సరాల వయసు వచ్చింది, కాలేజీకి పోతా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్తోని కలిసి కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. తండ్రికి తెలీదు, లైసెన్స్ లేదు, కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఒకరోజు కోర్టు తీర్పులు అయిపోయిన తర్వాత అలసిపోయినటువంటి తండ్రి స్లోగా ఇంటికి వచ్చాడు. కార్ని తీసుకెళ్ళి షెడ్లో పెట్టినాడు. వెళ్ళి తన రూమ్లో తాను స్నానం చేస్తూ ఉంటే పెద్ద సౌండ్ వినబడింది. ఏంటి అని అంటే, ఈ అమ్మాయి కార్ తాళాలు దొంగిలించి ఆ కార్ని స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉందంట. ఆ సౌండ్ విని పరిగెత్తుకుంటూ వచ్చినాడు. బయటకు వచ్చి అరుస్తూ ఉన్నాడు, అమ్మా వద్దు, వెళ్ళకు అని అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపకు వినబడడం లేదు. ఎందుకో తెలుసా? మ్యూజిక్ పెట్టుకుంది, ఫుల్ వాల్యూమ్లో మ్యూజిక్ పెట్టుకుంది, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది, ఫుల్ స్పీడ్లో వెళ్తూ ఉంది. ఈయన ఎందుకు బాధపడతా ఉన్నాడు అని అంటే, ఆయనకు తెలుసు ఆయన కోర్టు నుండి ఇంటికి వచ్చేటప్పుడు కారు యొక్క బ్రేక్స్ ఫెయిల్ అయినాయి. ఆ విషయం అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. వెళ్తూ ఆ రోడ్డు మీద ఒకరికి డాష్ ఇచ్చింది. వాడు అక్కడే చచ్చిపోయినాడు. పోలీసులు వచ్చి ఆమెను పట్టుకొని వచ్చినారు. నెక్స్ట్ డే ఊరోళ్ళందరికీ తెలిసిపోయింది వార్త. జడ్జి గారి కూతుర్ని పోలీసులు పట్టుకొచ్చినారు. ఈరోజు తీర్పు. ఈ జడ్జి న్యాయాన్ని తప్పించి బిడ్డను కాపాడుకుంటాడా, లేక బిడ్డను శిక్షించి న్యాయాన్ని కాపాడుతాడా? ఊరోళ్ళందరూ కోర్టు దగ్గరికి వచ్చినారంట. ఆ కోర్టులో, ఆ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్కి ఈ జడ్జి గారంటే పడదు, ఏదో పాత కేసు. ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చాడు. బలవంతంగా అమ్మాయిని పట్టుకొని వస్తూ ఉంటే ఈ తండ్రి గుండె కొట్టుకుంటా ఉంది. కానీ ఆయన అక్కడ రియాక్ట్ అవ్వడానికి లేదు. ఆయన జడ్జి గారి సీట్లో ఉన్నాడు. నల్లటి దుస్తులు ధరించి జడ్జి గారి సీటు ఆడ కూర్చొని ఉన్నాడు. ఆమె అమ్మాయిని పట్టుకొని వచ్చి కేసు చెప్తా ఉన్నారు. సార్, ఈ అమ్మాయి లైసెన్స్ లేకుండా కారు నడిపింది, 3,000 జరిమానా. ఊరోళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. 16 సంవత్సరాల వయసున్న అమ్మాయి 3,000 ఎక్కడి నుండి తెస్తుంది అని అందరు అనుకుంటా ఉన్నారు. రెండవ నేరం, ఈ అమ్మాయి స్పీడ్గా వెళ్ళి ఒకనికి డాష్ ఇచ్చింది, వాడు చచ్చిపోయినాడు. కాబట్టి మన ఊరి చట్టం ప్రకారం ఈమెకు 30 కొరడా దెబ్బలు పడాలి. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఏం చెప్తాడా ఈ జడ్జి అని చూస్తూ ఉన్నారు. జడ్జి గారు నిలబడ్డాడు. కేసును పరిశీలించి ఆయన తీర్పు చెప్తా ఉన్నాడు. మొదటి తీర్పు, ఈ అమ్మాయి లైసెన్స్ లేకుండా కారు నడిపింది కాబట్టి ఈమెకు 3,000 జరిమానా. ఊరోళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారని చెప్పాను కదా. అదేంటి 3,000 ఎక్కడి నుండి తెస్తుంది ఈ అమ్మాయి అని అందరూ ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఆ తర్వాత రెండవ తీర్పు, ఈ అమ్మాయి స్పీడ్గా వెళ్ళి ఒకరిని చంపేసింది కాబట్టి ఈమెకు 30 కొరడా దెబ్బలు పడాలి. ఊరోళ్ళందరూ చీ అన్నారు. న్యాయం గురించి పక్కకు పెట్టినారు. కోమలంగా ఉన్న అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి, 16 సంవత్సరాల వయసున్న అమ్మాయి, ఆమెను గురించి అందరూ బాధపడుతూ ఉన్నారు. 30 కొరడా దెబ్బలా? అసలు ఈ తండ్రియా, వీడసలు తండ్రేనా అని తిట్టడం మొదలుపెట్టారు. న్యాయవంతుడైన జడ్జి గారు ఆమెకు శిక్ష వేశాడు. ఆ పోలీసు నవ్వుకుంటూ ఆమెను తీసుకెళ్ళాడంట. శిక్ష వేయడానికి ఊరి మధ్యలో ఇలాగే ఒక స్తంభం కట్టి ఉంటుంది. ఆ స్తంభానికి కట్టేసి ఆమెకు కొరడాలతో కొట్టడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆమె సిద్ధం చేస్తూ ఉంటే అక్కడ నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఆపండి ఆపండి అని అరుస్తూ ఉన్నాడు. ఎవరు అన్నట్టు చూస్తే తండ్రి. జడ్జి గారి పని ముగించాడు, న్యాయం నెరవేర్చాడు. ఇప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏం సార్ ఆపమన్నారు? అప్పుడు ఆ జడ్జి 3,000కు చెక్ తీసి ఇచ్చాడంట. చెక్ ఇచ్చావు, బాగానే ఉంది, కానీ ఆ కోపంతోనున్న పోలీసు ఇంకా కోపంగా అన్నాడంట, చెక్ బాగానే ఉంది కానీ మరి 30 కొరడా దెబ్బలు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, కొట్టండి అని. ఆమె పైకి కొరడా లేపి మొదటి దెబ్బ ఆమె వీప్ మీద పడక ముందే ఈ తండ్రి వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. 30 కొరడా దెబ్బలు తండ్రి వీప్ మీద పడ్డాయి. న్యాయవంతుడైన జడ్జి గారు న్యాయం చేశాడు. ప్రేమగల తండ్రి
పాప కోసం ప్రాణం ఇచ్చాడు. అమ్మా, న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని చూస్తూ ఊరుకోడు. దానికి శిక్ష ఉంది, అందుకే నీకు భయం. కానీ ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చాడు, నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్నావా, నా యుద్ధకు రా, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనశ్శాంతి లేదని తిరుగుతూ ఉన్నావా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. చీకట్లుగా ఉంది జీవితం అంతా అని అనుకుంటా ఉన్నావా, నేనే వెలుగు. సత్యం తెలవట్లేదు, అంతా మోసంలో జీవిస్తూ ఉన్నాను అనుకుంటా ఉన్నావా, నేనే సత్యం. మరణిస్తే బాగుండు, చస్తే బాగుండు అనిపిస్తూ ఉందా? అవసరం లేదు. నువ్వు జీవించాలి, నాతో జీవించాలి, పరలోకంలో జీవించాలి, ఎల్లకాలం జీవించాలి. అందుకే ఆయన అన్నాడు, రండి నా చేతిలో చేయివే. నువ్వు నా మాటను విని ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి ఆయన దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇస్తాడు అని వాక్యంలో రాసింది. అమ్మా, ఈరోజు నువ్వెవరివైనా సరే, నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వెవరివైనా సరే, అయ్యా నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఇచ్చేదేంటో తెలుసా? ఒక ఆహ్వానం. నీకు ఆహ్వానం, ప్రతి మనిషికి ఆహ్వానం. ఏం ఆహ్వానం? తండ్రితో సంబంధం. తెగిపోయిన సంబంధం మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఆ తండ్రి పిలుస్తూ ఉన్నాడు. వస్తారా? ఆ దేవుని చేతిలో చేయి వేస్తారా? ఒక్కడే దేవుడు, మనలందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే. ఆయన అంటా ఉన్నాడు, నువ్వు జీవించాలి, నువ్వు మరణించకూడదు. నువ్వు దుఃఖంలో, బాధలో, భయంలో, పాపంలో నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? ఆ భయంకరమైన కఠోర తపస్సులు చేస్తూ ఉన్నారు ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి. ఈరోజు ఆ దేవుడు నీకు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. వస్తావా? రండి, చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. నేను ఒక్క క్షణం దయచేసి అందరూ మౌనంగా ఉందాం. ఎక్కడి వాళ్ళు అక్కడే, దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఈ సమయం దేవునితో మాట్లాడే సమయం, దేవునికి ప్రార్థించే సమయం. యవ్వనస్తులు, మీ జీవితం ఎలా ఉన్నా మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. మీ పాపాన్ని క్షమించాలని ఇష్టపడే దేవుడు ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఎంతకాలం ఏడుస్తావు? ఎంతకాలం రంగులు పూసుకొని మోసంలో జీవిస్తావు? ఎంతకాలం నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటా ఉంటావు? కమ్, రండి, దేవుని యుద్ధ మన పాపం ఒప్పుకుందాం. ప్రభువా, ఈ జీవితం నాది అన్నట్టు జీవించాను, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, చేయకూడనివెన్నో చేశాను. పాపోహం, నా అహమంతా పాపం, నా అంతరంగమంతా పాపం. ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలు లోపల దాగి ఉన్నాయి. నన్ను క్షమిస్తావా? నీ రక్తంలో నన్ను కడుగుతావా? యేసయ్య అన్నాడు, నీకు నూతన జీవితం ఇస్తాను, క్రొత్త జీవితం. మతం నిన్ను చంపేస్తుందేమో కానీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. నీ హృదయం తెరిచి ఆయన రమ్మని ఆహ్వానిస్తావా? క్రిస్మస్ ఒక శుభవార్త. ఎందుకు అనంటే అది ఆహ్వానం. నిజమైన దేవునితో నీకు నాకు సంబంధం, మన తండ్రితో సంబంధం. రండి, చిన్న ప్రార్థన చేసి ఆయనకు మన జీవితాలు సమర్పించుకుందాం. ఒకవేళ ప్రార్థన అంటే ఏదో తెలియకపోతే ఇట్స్ వెరీ సింపుల్. తండ్రితో కుమారుడు మాట్లాడినట్టు, తల్లితో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడదాం. మన బాధలన్నీ చెప్పుకుందాం, మన పాపమంతా ఒప్పుకుందాం. రక్షించు దేవా అని ప్రార్థిద్దాం. అలా ప్రార్థించే వారికి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారాన్ని ఇస్తానన్నారు.
ఇది వినేవాళ్ళు ఎవరైనా మీ హృదయం తెరవబడితే ఆయనకు ప్రార్థన చేయండి. ఓ దేవా, నువ్వు సృష్టికర్తవు, నన్ను కలగజేశావు, నన్ను ప్రేమించావు, నీకు వందనాలు. నా కోసం భూమి మీదకి వచ్చావు, మరణించి తిరిగి లేచావు. యేసు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. దయచేసి నా పాపం క్షమించండి, నన్ను నీ కుమారుడిగా లేక కుమార్తెగా చేసుకోండి, నాకు నూతన జీవాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తారా? అలా ప్రార్థించాలనుకునేవాళ్ళు, దేవునితో ఒప్పందం చేసుకోవాలనుకునేవాళ్ళు, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, నా ఆత్మ రక్షింపబడాలి అని కోరుకునేవాళ్ళు, మీరు అలా ప్రార్థిస్తూ ఉంటే, పాపం ఒప్పుకుంటూ ఉంటే, మీరున్న చోట దయచేసి మీ ఒక చేయిని చూపించండి. మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదు. ఇది వ్యక్తిగతంగా దేవునితో చేసే సంబంధం, ఒప్పందం. మీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడిచ్చే తరుణం ఇది, పోగొట్టుకోవద్దు. ప్రియులారా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీ భయాలన్నిటికీ, నీ పాపం అంతటికీ జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో చేయి వేస్తారా? మీరున్న చోటనే దయచేసి మీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎస్, ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ బట్టి పరలోకం ఆనందిస్తూ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన మీరు దేవుని పిల్లలు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రార్థన చేద్దాం. దయచేసి మీరున్న చోట నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగిద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఈరోజు మొదటిసారి ఆ ప్రభువుని తెలుసుకోవాలని ఇష్టపడేవారు, ప్రార్థించినటువంటి వారు, అలాగే మళ్ళీ తిరిగి తిరిగి ప్రార్థించేటువంటి వారు ఎవరైనా సరే, ఈ రాత్రి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయనకు వందనాలు చెప్దాం. నా తల్లి కూడా నన్ను అసహ్యించుకుంటుంది కదా నాయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు. చస్తే బాగుండు అని నాకు అనిపించింది, కానీ నేను బ్రతుకుతే బాగుంటుంది అని నీ ఇష్టం. నీకు వందనాలు. నా కోసం ప్రాణం పెట్టినందుకు యేసయ్యా నీకు వందనాలు. ఈ భూమి మీద, ఈ చరిత్రలో ఇంకెవ్వరూ నా కోసం ప్రాణం పెట్టలేదు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే వారి హృదయం తెరిచి పాపం ఒప్పుకొని ప్రభువు నన్ను రక్షించు అని ప్రార్థించారో, మీ వాక్యం చెబుతూ ఉంది, వారి ప్రార్థన మీరు వింటానన్నారు. పరిశుద్ధాత్మని యొక్క ముద్రను వారిపై ఉంచుతానన్నారు. మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటానన్నారు. అయ్యా, ఈ రాత్రి ఆ కార్యం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రజల పక్షంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరెవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వారికి మీరు క్లారిటీని దయచేయండి. మీతో సంబంధం, మీతో ఒప్పందం చేసుకునే ధైర్యం దయచేయండి. లోకాన్ని విడిచిపెట్టే కృపను దయచేయండి. పాపం నుండి జయమునిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ, ఈ సంఘాన్ని, కాపరిని, ప్రభువా, ఇంకా ఇక్కడ నుండి ఈ సౌండ్ ద్వారా వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ, మా ప్రభువును మీ ప్రియకమైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి.